నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం। నా పేరు మమస। వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం। చెన్నూరు ఎస్బీఐ ఎదుట సిపిఎం ఆందోళన। బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాల వివరాలను ఎస్బీఐ బహిర్గతం చేయాలని డిమాండ్। ఈ నెల 12 నుండి ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం। నెల రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లిం సోదరులు। రామకృష్ణపూర్ పట్టణ ప్రజలను కలవరపెడుతున్న దొంగతనాలు। తాజాగా ఆలయాల్లో జరిగిన చోరీలపై విచారణ చేపట్టిన పోలీసులు। బీజేపీ పార్టీకి ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాల వివరాలను బహిర్గతం చేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు। ఎస్బీఐ బ్యాంకు నుండి బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంకు ముందు నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంఖ్య రవి మాట్లాడుతూ నిబంధనల ప్రకారం బీజేపీ పార్టీకి వచ్చిన విరాళాల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు। 2024 వరకు ఎన్నికల బాండ్ల వివరాలు ఇచ్చిన వాళ్ళు జమ చేసిన వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలని చెప్పింది। కానీ ఎస్బీఐ బ్యాంకు అధికారులు మోడీ ప్రభుత్వానికి లొంగిపోయి మోడీ చేతిలో కీలుబొమ్మగా మారి బాండ్ల వివరాలు మాకు ఇప్పుడు తెలియజేయడము మాకు సాధ్యం కాదు, ఒక 3 నెలల సమయం కావాలని చెప్పి ఈరోజు అడుగుతుంది। మీ దాంట్లో అన్ని కంప్యూటర్లే కదా, అన్ని రికార్డెడ్గానే ఉంటాయి కదా, అవన్నీ ఎందుకు వివరాలు ఇవ్వడానికి ఎందుకు మీరు భయపడుతున్నారు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం। అంటే రేపు ఏప్రిల్ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా ప్రభుత్వం వస్తే, బీజేపీ ప్రభుత్వం వస్తే ఎన్నికల బాండ్లను కూడా చట్టబద్ధం చేసుకొని అది రాజ్యాంగంగా దాన్ని అమలు జరుపుకునే విధంగా బీజేపీ ప్రభుత్వం చూస్తుంది। దేశంలో కార్పొరేట్ల సొమ్మంతా ఈరోజు మోడీ ప్రభుత్వానికి మోడీకి అందుతుంది। అందుకే ఎస్బీఐ వివరాలు బయట పెడితే ఆ భాగవతం అంతా బయట పడుతుందని చెప్పి ఈరోజు ఎస్బీఐ దగ్గర నుంచి వివరాలు ఇవ్వకుండా ఒత్తిడి చేస్తుంది। అందుకే సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు చెన్నూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర చేయడం అనేది జరుగుతుంది। ప్రభుత్వానికి గుడిగేం చేయడం కాదు, ప్రజలకు వివరాలు వాస్తవ వివరాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఎస్బీఐకి ఉన్నది। ఈ నెల 12 నుండి ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది। ముస్లిం సోదరులు ఈ నెల రోజుల పాటు కఠోరమైన ఉపవాసాలు చేయనున్నారు। నెలవంక కనిపించడంతో పవిత్ర రంజాన్ మాసం మంగళవారం నుండి ప్రారంభం కానుంది। దీంతో ముస్లిం సోదరులంతా ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు। దీంతో మంచిర్యాల జిల్లాలోని మసీదుల వద్ద సందడిగా మారాయి। నెల రోజుల పాటు ముస్లిం సోదరులు కఠోరమైన దీక్షలు చేసి రోజువారీగా ప్రార్థనలు చేయనున్నారు। ఈ సందర్భంగా ఇరువురు ముస్లిం సోదరులు సిటీ తెలంగాణ న్యూస్తో మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రత్యేకతను వివరించారు। अल्हम्दुलिल्लाह रमज़ान का मुबारक महीना आ चुका है। ये रमज़ान का महीना बहुत ही अज़ीमुश्शान और बहुत ही बाबरकत महीना है। इस महीने के अंदर दुनिया के तमाम मुसलमान रोज़ा रखते हैं, मस्जिदों के अंदर नमाज़ों का एहतमाम करते हैं, तरावी का एहतमाम करते हैं, कुरान पाक की तिलावत करते हैं। स्पेशली इस मुबारक महीने के अंदर दुनिया के तमाम मुसलमान अल्लाह ताला की तरफ रुजू होते हैं। अरकान इस्लाम में से एक अहम रुकन रोज़ा है जो हर आकिल बालिग मुसलमान के ऊपर फ़र्ज़ है। इसलिए हिंदुस्तान ही नहीं बल्कि दुनिया के तमाम मुसलमान बहुत ही एहतमाम के साथ ये महीना गुजारते हैं, गुनाहों से बचते हैं, गलत कामों से बचते हैं और ख़ास तौर से इस महीने के अंदर कुरान पाक की तिलावत का, तरावी का, नमाज़ों का और गरीबों की ख़ास तौर से मदद की जाती है। लिहाजा ये महीना हम तमाम मुसलमानों को चाहिए कि बिल्कुल यकसुई के साथ हम इबादत करें,
मस्जिदों को आबाद करें और मस्जिदों के अंदर ज़्यादा से ज़्यादा नमाज़ों का अहतमाम करें, तरावी का अहतमाम करें और मिलजुल कर आपस में इत्तेहाद व इत्तेफाक के साथ रहें। ये महीना हमारे लिए मग़फ़िरत का महीना है, निजात का महीना है और बरकत का महीना है। अल्लाह ताला की जानिब से रहमतों बरकतों का नुज़ूल होता है। ये बहुत ही बड़ा महीना है। हम तमाम मुसलमानों को चाहिए कि हम इस मुबारक महीने का खुसूसी एहतमाम करें। लड़ाई झगड़ा गलत बातों से हम बचें, ज़्यादा से ज़्यादा हम मस्जिदों के अंदर वक्त गुजारें, इबादत का हम खुसूसी एहतमाम करें। तमाम मुसलमानों को दिल की गहराइयों से रमज़ान मुबारक की मुबारकबादी पेश की जाती है। इस्लाम के तमाम मुसलमानों को रमज़ान मुबारक की मुबारकबादी पेश की जाती है। ख़ुसूसन ये रमज़ान मुबारक जैसे कि बरकतों और रहमतों का महीना है, तो मुसलमान इसमें दुनियावी मशगूलियात में मशगूल होने के बजाय अपने औक़ात को अल्लाह ताला की रज़ा हासिल करने में लगाए, अमाल में लगाए, खूब कुरान की तिलावत करे। ये महीना अमाल का महीना है, नेकियों का कमाने का महीना है। हम साल भर दुनियावी मशगूलियात में रहते हैं, तो इस महीने में अपने आप को फ़ारिग़ करके अल्लाह की रज़ा हासिल करने की कोशिश करें। ये महीना मुसलमान पूरे एहतमाम से गुजारने की कोशिश करें। इस मुबारक मौके पे हम तमाम मुसलमानों को दिल की गहरा రామకృష్ణాపూర్లో జరుగుతున్న వరుస దొంగతనాలు పట్టణ ప్రజలను కలవరపెడుతున్నాయి. తాజాగా ఆదివారం రాత్రి ఆలయాల్లో చోరీలు జరగగా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు అంగడి బజార్, రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో, ఏజెంట్ వెంకటేశ్వర స్వామి ఆలయం, రైల్వే స్టేషన్, మహంకాళి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు ఆలయాన్ని ఉండి పగలగొట్టి సుమారు 15,000 రూపాయలు సొత్తును ఎత్తుకెళ్లినట్లు రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ ఏ రాజశేఖర్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 5 సోమవారం రాత్రి పెద్దమ్మ తల్లి వైన్ షాపులో దొంగలు పడి సుమారు 63,000 సొత్తు ఎత్తుకెళ్లారు. వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు బెంబెలెత్తుతున్నారు. ఎప్పుడు ఎక్కడ దొంగలు పడతారో అని ప్రజలు గజగజ వణుకుతున్నారు. పోలీసులు రాత్రి వేళ పెట్రోలింగ్ పెంచి దొంగతనాలు జరగకుండా చూడాలని పట్టణ ప్రజలు పోలీసులు వారిని వేడుకుంటున్నారు. రాత్రి పూజ చేసుడు పూర్తి అయిపోయిన తర్వాత నేను మా ఇంట్లో పోయి రూమ్లోకి పోయి పండుకున్న తర్వాత రాత్రి ఎప్పుడు వచ్చారు స్వామి, దొంగలు వచ్చేసి ఆ 2 గల్లలు తీసుకొని వెళ్ళిపోయారు. మొత్తం గడ్డపాలు తీసుకెళ్ళింది మూలకే ఉన్నది. ఆ బాధ మొత్తం పలగొట్టారు. పలగొట్టిన తర్వాత ఆ పక్కకి వేసి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. తెల్లారి లేచి మేము పూజ చూసేవారికి ఉన్నది, ఇక్కడ గల్లలు కనిపించలేవని మేము చూస్తున్నాం. చూసేవారికి బయట పలగొట్టింది. అందుకొరకు అవి చూసేసి వెంటనే స్వామి వివేకానంద స్వామికి ఫోన్ చేశాం. చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ చేయన్నారు. పోలీస్ స్టేషన్ చేసిన తర్వాత సార్ వచ్చి చూసుకొని ఫోటో తీసుకున్నాడు. అది తీసుకొని సార్ని చూస్తానని ఇంటికి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సార్లు కూడా ఎస్ఐ గట్టి అందరూ కూడా వచ్చేసి చూసుకొని పని చూసుకొని వెళ్ళిపోయాడు. అంతే జరిగింది కథ మనది. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న 10 నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని సిఐటియు కార్మిక సంఘం నేత దుంపల రంజిత్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ నివాసం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గత పాలకుల వల్ల గ్రామ పంచాయతీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఎన్ని పోరాటాలు చేసినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. కార్మికులు అడుగడుతున్న గొంతెమో కోరికలు కాదని కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్ఐ ప్రతి కార్మికుడిని పర్మనెంట్ చేయాలని వారు అన్నారు. 10 నెలలుగా వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని వారు అన్నారు. సిఐటి ఆధ్వర్యాన మేము గ్రామ పంచాయతీ ఉద్యోగులము మంచిర్యాల జిల్లా, మాకు ఎంతో ఇబ్బందులు జరుగుతున్నాయి. ఊళ్ళల్లో అన్ని రకాలలో అన్ని పనులన్నీ మేమే సఫాయి వాళ్ళ కాబట్టి మేము చేసే బాధ్యత ఉన్నది కాబట్టి బాగా ఎక్కువ శాతం మాకు పని ఒత్తడం జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా పనులు చెప్తుండ్రు. మరి వాళ్ళ అధికారులు వచ్చడం లేదు. పనులను పట్టుకొని బెదిరించుడు, ఆదివారం చేయించుడు. మా జీతాలు ఒక్కొక్కరికి 6 నెలలు, 5 నెలలు, 8 నెలలు ఇట్లాంటిగా పెండింగ్ ఉన్నాయి. మా పెండింగ్ జీతాలు కూడా ఇవ్వాలి, ఆదుకోవాలి. గవర్నమెంట్ తెలంగాణ అప్పుడు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
ఎంతో పోరాటం చేసినాం, ఎంతో రోడ్ల మీద ధర్నాలు చేసినాం, అయినా మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని చిన్న చూపు చూపుతుండ్రు. మేము అంటే ఎంతో గుడ్డిగా కొడుతున్నాం. మేము పేదవాళ్ళం కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మేము రోడ్ల మీదకి వచ్చినా పట్టించుకుంటలేరు. మమ్మల్ని దయచేసి మమ్మల్ని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు అన్నం పెడితే అనే ఆశతో మేము గెలిపించుకున్నాం. చాలా సంతోషమైంది. మాకు ఖచ్చితంగా మా కనీస వేతనం 25,000 రూపాయలు మాకు ఇవ్వాలి. అర్హులైన వాళ్ళందరినీ, మా గ్రామ పంచాయతీలను పనిచేసే వర్కర్లు అందరినీ పర్మనెంట్ చేయాలి. చాలా సంతోషంగా మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. సర్పంచులు వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ పొలాలలో పనిచేసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మేము పనిచేయమంటే ఇలా పనిచేయని కార్మికులను కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించే పరిస్థితి అలా ఏర్పడతా ఉంది. మంచిర్యాల జిల్లాలో కూడా కొంతమందిని అలాగే తొలగించారు. అంటే మేము ఇప్పటికే చెప్తా ఉన్నాం, ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మొన్న జీవో ఇచ్చారు, ఏంటి ఇలా ఇన్సూరెన్స్ కల్పించాలని జీవో ఇచ్చారు. కానీ మంచిర్యాల జిల్లాలో ఏ సెక్రటరీ కూడా, ఎక్కడ ఎంపీడీఓ కూడా ఎక్కడ కూడా ఇలా ఇన్సూరెన్స్ చేయించే పరిస్థితి లేదు. మరి జీవో వచ్చి ఇప్పటికి 5-6 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా దాన్ని అమలు చేసే స్థితిలో ఇలా జిల్లా అధికారులు లేరు, మండల అధికారులు లేరంటే మరి రేపు కార్మికులకు ఏమన్నా అడిగి చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. పెండింగ్లో ఉన్న వేతనాలు, ఇన్సూరెన్స్ సౌకర్యం వెంటనే అమలు చేయాలి. అనేక డిమాండ్లతోటి మేము చేస్తూ ఉన్నాం. ఇది కనుక ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 21 తారీఖు రోజున చలో హైదరాబాద్ ధర్నాకు కూడా పిలిపివ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, జీతాలు తక్షణమే చెల్లించాలని చెప్పి సిఐటియు గ్రామ పంచాయతీ యూనియన్గా మంచిర్యాల జిల్లా కమిటీగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల మున్సిపాలిటీ కాంప్లెక్స్లో గదులు అద్దెకు తీసుకున్న వ్యక్తులు దాదాపు 2.5 కోట్ల బకాయిలు ఉన్నారని, వెంటనే బకాయిలు చెల్లించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చైర్మన్ రావుల ఉప్పలయ్య హెచ్చరించారు. మంచిర్యాల పురపాలక సంఘం కాంప్లెక్స్లో గదులు అద్దెకు తీసుకున్న వ్యక్తులు దాదాపు 2.5 కోట్లు బకాయిలు చెల్లించడం లేదని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య తెలిపారు. సోమవారం బడ్జెట్ మీటింగ్ అనంతరం ఆయన మున్సిపల్ ఆఫీస్కు పక్కన కాంప్లెక్స్ను సందర్శించారు. గదులు ఎవరు లీజుకు తీసుకున్నారు, ఎవరికి అద్దెకు ఇచ్చారు, ఎంత బకాయిలు ఉన్నారని విచారణ జరిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అద్దెకు తీసుకున్న వ్యక్తులు ఎక్కువ అద్దెకు గదులు అద్దెకు ఇచ్చినప్పటికీ వారి నుంచి వసూలు చేసిన అద్దె నుండి మున్సిపల్కు చెల్లించడం లేదని తెలిపారు. బకాయిలు చెల్లించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్ని అంశాలు చర్చకు రావడం జరిగింది, వాటన్నిటిని మేము కలెక్టర్ గారి ముందు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్ ఆఫీస్ పక్కకు ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు, తర్వాత కూరగాయల మార్కెట్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న షాప్స్, వీటన్నిటిలో దాదాపు మాకు 2.5 కోట్ల వరకు డ్యూస్ మిగిలిపోయినాయి. చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి కట్టకుండా ఉండిపోయినారు. కారణాలు ఏదో మాకు తెలియకుండా, సరే ఇప్పుడు ఎందుకు కట్టులేరని మేము దాన్ని వెరిఫై చేయడం వల్ల సిబ్బంది వెళ్ళినా కానీ వాళ్ళు కట్టడం లేదు. అందుకు వెళ్ళి ఈయనకి 2.5 కోట్ల రూపాయలు జమ అయిపోయినాయి. కాబట్టి వాటిని వసూలు చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మున్సిపల్ ఆఫీస్ పక్కకున్న షాపింగ్ కాంప్లెక్స్లో మేము తిరగడం జరిగింది. మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, యాక్చువల్గా షాప్ ఓనర్ ఎవరైతే లీజ్ ఆక్షన్లో పాల్గొని తీసుకున్నాడో అతను మాకు కట్టేది 5-6 వేలు మాత్రమే. కానీ వాళ్ళు మాత్రం దాన్ని 16,000, 15,000, 14,000 చొప్పున వాళ్ళు రెంట్కి ఇచ్చుకొని వ్యాపారం చేస్తూ ఉన్నారు. అసలు వ్యాపారం చేసుకునే వ్యక్తి ఏమో ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాడు, లీజుకు తీసుకున్న వ్యక్తి ఏమో తక్కువ ట్యాక్స్ కడుతూ ఉన్నాడు. సో ఈ డిస్పారిటీని పోవాలనే ఉద్దేశం కొద్దీ మేము ఈరోజు షాప్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. పోనీ ఆ షాప్ వాళ్ళు మరి తీసుకున్నారు, పర్వాలేదు, వాళ్ళు ఏదో ఇన్ని రోజులు వ్యాపారం చేసింది అనుకుంటాం. వాళ్ళు మాత్రం షాప్ ఓనర్ల దగ్గర కరెక్ట్ డబ్బులు మొత్తం ప్రతి నెల టెన్షన్గా వచ్చి వసూలు చేసుకొని బ్యాంకులు వేసుకుంటున్నారు. మున్సిపాలిటీకి మాత్రం ఏళ్ళ కొద్ది కట్టకుండా పోతున్నారు. ఒక వ్యక్తి అయితే 2 షాపులు తీసుకున్నాడు, దాదాపు 10 లక్షల రూపాయలు డ్యూ పెట్టుకున్నాడు. ఇంకో వ్యక్తి అయితే 46 లక్షల రూపాయలు డ్యూ ఉన్నాడు. ఇంకో వ్యక్తిని చూస్తే 24 లక్షల డ్యూ ఉన్నాడు. ఇలా లక్షల కొద్ది పేరుకుపోయి డ్యూస్ ఉండిపోతే మరి మున్సిపల్ కౌన్సిల్లో ఎవరున్నా కానీ, చైర్మన్ ఉన్న కౌన్సిల్లో ఎవరున్నా కానీ అభివృద్ధి కార్యక్రమం అనేది చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము నిర్ణయించుకున్నది, కలెక్టర్ గారికి చెప్పింది ఏంటంటే, ఈ సబ్లీజ్ అనేది వ్యవస్థను తీసేయాలా. రూల్ ప్రకారం అయితే సబ్లీజ్ ఎవరైతే షాప్ ఆక్షన్లు తీసుకుంటారో వాళ్ళు మాత్రమే వ్యాపారం చేయాలి తప్ప సబ్లీజ్కి ఇవ్వకూడదు అనేది చట్టం ఉన్నది. ఆ చట్ట ప్రకారం మేము కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి అది వెకేట్ చేపిస్తాము. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే వాస్తవంగా వ్యాపారం చేసుకునే దాని మీద జీవనోపాధి బ్రతుకుతున్నారో వాళ్ళకు మాత్రమే మేము షాప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి, గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది యువకులు ఈరోజు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులై తల్లిదండ్రులకు భారమై బ్రతుకుతూ ఉన్నారు. మరి వాళ్ళంతా వ్యాపారం చేసుకుందామంటే వాళ్ళకి అవకాశాలు దొరకడం లేదు. కాబట్టి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేదంటే, ముఖ్యంగా యువతకు, ఇక్కడ చాలా షాపులు మా దగ్గర ఖాళీ ఉన్నాయి. తక్కువ రేటు 5,000, 6,000 షాప్ చొప్పున
మేము రెంట్కి ఇస్తున్నాము. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఈ యాక్షన్లో పాల్గొని వాళ్ళు ఈ షాపులు తీసుకొని వ్యాపారం చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, యువకులకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే షాపు యజమానులు ఎవరైతే వాళ్ళ పేరు మీద యాక్షన్ తీసుకున్నారో దయచేసి మీరు సెల్ఫ్గా డిక్లరేషన్ ఇచ్చేసి ఆ షాపులు మీరు కాల్ చేసి ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో వాళ్ళ పేరు మీద ఇవ్వడం న్యాయం, ధర్మంగా ఉంటాం. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించండి. లేదంటే మేము చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటాం అని తెలియజేస్తాం. అంతర్జాతీయ ప్లంబర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్నంలోని FCA ఫంక్షన్ హాల్లో మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్లంబర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండల్ రెడ్డి పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మల్లేష్ అధ్యక్షతన మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల పట్టణానికి చెందిన ఓం సాయి హాస్పిటల్ అధినేత నరసింహ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్, మేడీ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ కుమారస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు కొండలరెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్లంబర్ సోదరులకు ప్రభుత్వం వెంటనే ESI కార్డులను మంజూరు చేయాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరారు. 50 సంవత్సరాలు దాటిన ప్లంబర్లు కనీసం 5 సంవత్సరాలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్లంబర్ మహాసభకు మంచిర్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్లంబర్ కార్మికులు పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్లంబర్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మహాసభ సందర్భంగా నా తోటి కార్మికులందరికీ కూడా ప్రపంచ ప్లంబర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వారి ఉన్నతి కోసం, వారి గుర్తింపు కోసం ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కటి రోజు జరుపుకుంటున్నారు. ఈ మధ్యనే మీరు చూశారు, మహిళా దినోత్సవాలను గుర్తించడం కోసం, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఎలా అయితే మహిళా దినోత్సవం జరుపుకున్నామో, అత్యంతకరమైన ఇలా బిల్డింగ్లో ఇన్ని కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతుంటే దాంట్లో శానిటైజ్ సరిగా లేదనుకోండి, ప్లంబింగ్ సరిగా లేదనుకోండి, ఆ బిల్డింగ్ అంతా ఉపయోగం లేదు. అటువంటి రంగంలో పనిచేస్తున్న మా ప్లంబర్ కార్మికులందరికీ కూడా ప్రభుత్వం నుంచి మేము కోరుకున్నది, మాకు ఈ సమాజంలో గుర్తింపు రావడం కోసం ఈ రాష్ట్ర మహాసభల ద్వారా ఎక్కడికక్కడ మేము మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసుకోవడంలో భాగంగా మాకు ఇవాళ ప్రపంచ ప్లంబర్స్ దినోత్సవాన్ని సందర్భంగా సమావేశాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం మేము కోరుతున్నది, మాకు అందరికి కూడా ESI కార్డులు ఇవ్వడం కానీ, పెన్షన్ ఇవ్వడం కానీ, అలానే మా సమస్యలను మేము చర్చించుకోవడం కోసము మా యూనియన్ ఆఫీస్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీనికి మీరందరూ కూడా సహకరించే మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలు పరిష్కారం చేసి మాకు ఈ సమాజంలో గౌరవపదంగా గుర్తించే విధంగా ఈ సమాజం కానీ ప్రభుత్వం కానీ తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి మేము మీరు కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి నా తోటి మిత్రులందరికీ కూడా ప్రపంచ ప్లంబర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మహాసభ చేసి జరుపుతున్నాం. ఈరోజు మనకు ముందుగా ప్రపంచ ప్లంబర్ దినోత్సవం సందర్భంగా ప్లంబర్ సోదరులందరికీ ప్లంబర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మేమందరం ఒకే తాటి మీద ఉన్నామని నిరూపించడం కోసం ఈరోజు ఇంత పెద్ద మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్లంబర్లకు ఉన్న ప్రాబ్లమ్స్ అంటూ ఒకటి కాదు, ఎన్ని కాదు, చెప్పుకుంటే చాటభారతం అవుతుంది. దానికి కూడా మనకు ఈ విధంగా తెలియజేసేది ఏమంటే, ఇంటి యజమానులు కూడా ఎవరైతే ప్లంబర్ పని ఇస్తుందో, ఒక ప్లంబర్ అంటే టెక్నీషియన్ అని గుర్తించాలి. ఒక టెక్నీషియన్ వాళ్ళకే పనులు ఇవ్వండి. ఎందుకంటే ఎవరికో ఇచ్చి వారికి పని ఇచ్చి మళ్ళీ చాలా వరకు ఇప్పుడు ఆఫీస్కి బాగా కేసులు వస్తున్నాయి. అలా కాకుండా ఒక ప్లంబర్గా మా అసోసియేషన్ నుండి ID కార్డు ఉండి ప్లంబర్ పని చేసి సభ్యత్వం ఉన్న వారికే పనులు ఇవ్వాలని కోరుతున్నాం. మరొకసారి నేను తెలియజేస్తున్నా, ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్గా ప్లంబర్ ఒక టెక్నీషియన్ గుర్తించి ప్లంబర్ యొక్క సభ్యత్వం ఉన్న వారికి పనులు ఇవ్వాలని ఈ వేదిక మీద కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ. మోడీకి కుటుంబం లేదని ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యానించడంపై లక్షట్పేటలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా లక్షటిపేట పట్టణ మండలం బీజేపీ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలో ఊత్కూర్ చౌరస్తా వద్ద ప్రతిపక్ష నాయకులను దుయ్యబడుతూ ప్లే కార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ మండల బీజేపీ నాయకులు మాట్లాడుతూ మోడీకి కుటుంబం లేదని ప్రతిపక్షాల అనడం సిగ్గుచేటని, మోడీకి 28 రాష్ట్రాల ప్రజలు మద్దతు కుటుంబం ఉందని అన్నారు. ప్రతిపక్ష నాయకులారా ఖబర్దార్, రానున్న ఎన్నికల్లో ఓడిపోతారనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని తెలిపారు. మోడీ ఉంటేనే దేశానికి రక్ష అని పేర్కొన్నారు. ఖబర్దార్
నరేంద్ర మోడీ ఒక్కడే కాదు, ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఉన్నా కానీ మన ఇండియాలో ఉన్న మొత్తం మంది కూడా ఈ మోడీ పరివార్, మోడీ ఉంటేనే దేశానికి రక్షణ, మోడీ లేకపోతే రక్షణ లేదు. కాబట్టి మనమందరం కూడా దేశానికి ఏం చేశామని కాకుండా దేశానికి నేనేం చేశాననే ఉద్దేశంతో ముందుకు వచ్చినట్టు నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిస్తూ ఒక జూటా గఠబంధన్ INDA దొంగ కూటమి ఈరోజు మోదీ గారికి కుటుంబమే లేదనడం సిగ్గుచేటు. మేమంతా భారతీయులం, అంతా మోదీ కుటుంబమే. అది వీరు ఓటమి రాబోయే ఎలక్షన్లలో ఓటమి పాలవుతామని జీర్ణించుకోలేక ఈ విధంగా ఎన్డీఏ ఉన్నా కానీ ఈ దేశాన్ని నమ్ముతారు, రాష్ట్రాన్ని నమ్ముతారు అని చెప్పారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మోడీ ఈ ప్రజలంతా నా సత్త కుటుంబం అని చెప్పారని మేమందరం కలిసి ఇక్కడ చేయడం జరుగుతుంది. మిత్రపక్షాలు ఖబర్దార్, ఎన్డీఏ ఖబర్దార్ అని చెప్తున్నాం. అలాంటి లల్లు ప్రసాద్ యాదవ్ ఒక గడ్డి దొంగ అరెస్ట్ అయి జైలుపోయినటువంటి ముఖ్యమంత్రులు సిగ్గుమానం లేకుండా మాట్లాడారు. కాబట్టి మా మోడీకి ప్రజలంతా దేవుళ్ళు. మంచిర్యాల జిల్లా మత్స్య పరిశ్రమ సహకార సంఘం ఎన్నికలు మంచిర్యాల పట్టణంలోని వ్యవసాయ సహకార సంఘ భవన్లో జరిగాయి. మంచిర్యాల జిల్లా మత్స్య పరిశ్రమ సహకార సంఘం ఎన్నికలు మంచిర్యాల పట్టణంలోని వ్యవసాయ సహకార సంఘ భవనంలో నిర్వహించారు. ఈ సంఘంలో 113 సభ్యులు ఉండగా 110 సభ్యులు ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో 23 మంది పాల్గొనగా 11 మంది డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా ఎన్నుకబడిన వారికి ఎలక్షన్ ఆఫీసర్లు నియామక పత్రాలు అందజేశారు. రాబోయే 13వ తారీఖున కలెక్టరేట్ భవనంలో చైర్మన్ ఎన్నిక ఉంటుందని అధికారులు తెలిపారు. పారిశ్రామిక సహకార సంఘం మంచిర్యాల యొక్క మేనేజింగ్ కమిటీకి సంబంధించిన ఎలక్షన్ ఈరోజు జరిగింది. దీంట్లో 23 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఉంటే దీంట్లో 11 మంది డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ 11 మంది డైరెక్టర్లకు సంబంధించిన నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. వీరికి సంబంధించి ఆఫీస్ బేరర్ ఎలక్షన్స్ 13 కలెక్టరేట్ ప్రాంగణంలో 13వ తారీఖు 10:30 గంటలకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెన్నూరు SBI ఎదుట CPM ఆందోళన. బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాల వివరాలను SBI బహిర్గతం చేయాలని డిమాండ్. ఈ నెల 12 నుండి ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం. నెల రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లిం సోదరులు. రామకృష్ణపూర్ పట్టణ ప్రజలను కలవరపెడుతున్న దొంగతనాలు. తాజాగా ఆలయాల్లో జరిగిన చోరీలపై విచారణ చేపట్టిన పోలీసులు. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.